కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతంగా ఎందుకు భూసేకరణ చేస్తున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడారి మోహన్ రావు, లిబరేషన్ పార్టీ నాయకులు మద్దిల రామారావు డిమాండ్ చేశారు. బలవంత భూసేకరణ ఆపాలని కోరుతూ మందస మండలం రాంపురం బిడిమి గ్రామాల్లో చైతన్య యాత్రలను కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీసు యంత్రాంగాన్ని రైతాంగంపై భూముల కోసం ఎందుకు పంపిస్తున్నారని వారు ప్రశ్నించారు. దేశంలో ఢిల్లీ, బెంగళూరు, బొంబాయి, విశాఖపట్నం మొదలగు అన్ని నగరాల్లో ఎయిర్పోర్టుకు అనుబంధంగా కార్గో ఎయిర్పోర్టు ఉందని, దేశంలో ఎక్కడా కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్టు లేదని, మరి ఇక్కడ ఎందుకు కార్గో ఎయిర్పోర్టు పేరుతో భూములు గుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? మౌనం వీడి ప్రజలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానాలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా ఈరోజు గంగవాడ, రాంపురం ప్రాంతాల్లోన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈరోజు ఉద్యానాన్ని ఎందుకు విధ్వంసం చేయడానికి పూనుకుంటారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని 16 గ్రామాల్లో 1400 ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఈ గ్రామాల్లో ఉండే ప్రజల్ని నిరాశ్రయాలు చేయడం ఇది అభివృద్ధి విధ్వంసమా అని చెప్పి ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇవాళ ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తాం. ప్రజలు కూడా ఇవాళ డిమాండ్ చేస్తారు. అంతేకాదు ఈరోజు కేంద్ర మంత్రి మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ ప్రజలు కోరుకుంటారు. అంతేకాదు ఈ దేశంలో బెంగళూరు కానీ, విశాఖపట్నం కానీ, ఢిల్లీ కానీ, బొంబాయి కానీ, మంగళూరు కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కి అనుబంధంగానే కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప ఈ దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు. ఈ విషయం మీకు తెలియదా మంత్రి గారు అని మేము అడుగుతున్నాం. మరి లేకుండా ఈవేళ భూములు గుంజుకోవడానికి కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈవేళ మీరు వద్దానని ప్రాంతాన్ని విధ్వంసం ఎందుకు చేస్తాను అని మేము ఈవేళ అడగదలుచుకున్నాం. అంతేకాదు ఈరోజు మంత్రి గారు వచ్చి ఇక్కడ ప్రజల సమాధానం చెప్పకుండా రెవెన్యూ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని ఇవాళ గ్రామాల్లో పంపించి సాయిల్ టెస్ట్ చేస్తామని చెప్పి, సర్వేలు చేస్తామని చెప్పి గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులు చేసి ఇవాళ అక్రమంగా ఈరోజు వచ్చి చేస్తారు. ఇది సరైనది కాదని చెప్పి వామపక్షాల తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు ఈరోజు పర్యావరణానికి ఇవాళ ఒక పెద్ద పెట్టన కోట ఈవేళ ఉద్యానం అనేది ఈరోజు ఈ దేశంలో ఒక గుర్తింపు తెచ్చింది శ్రీకాకుళం జిల్లాకి. రేపేం అవార్డు ఎందుకోపోతారు జారీ చేస్తాం. తీసుకొచ్చి ఉద్యానాన్ని అభివృద్ధి చేస్తాం, వలసలు నివారిస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. కార్గో ఎయిర్పోర్ట్తో అభివృద్ధి కాదా బహిరంగ చర్చకు రమ్మని కేంద్ర మంత్రి గారిని మేము చాలాసార్లు డిమాండ్ చేశాం. మీరు లేదా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి శిరీష మేడం గారు బహిరంగ వేదికలో కూర్చుందాం. కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, ఎంత భూమి అవసరం ఉంది, ఏ గ్రామాలు ఏమైనా గ్రామాలు నిర్వాసితులుగా మారే అవకాశం ఉందా, కేవలం భూములే తీసుకుంటారా, లేదా సామాజిక ప్రభావం భూమి మీద ఆధారపడే కూలీలు ఎవరు, కుల వృత్తులు ఏమున్నాయి, ఇక్కడ ఏం నష్టం జరుగుతుంది అనేది ఇట్లాంటి విషయాలు చర్చించడానికి మీకున్న ఆటంకం ఏంటి? ఇవేమీ కాకుండా బలవంతంగా భూములు సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి పచ్చని ఉద్యాన తీర ప్రాంతాన్ని విధ్వంసం చేస్తామంటే ఇక్కడ ప్రజలు సహించేదే లేదు. ప్రజలు ప్రతిఘటిస్తారు. ప్రజలు బతుకు కోల్పోతున్నప్పుడు, భూమి కోల్పోతున్నప్పుడు ప్రతిఘటన అనేది అనివార్యంగా ఎదురవుతుంది. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, అభివృద్ధి అనే పేరుతో ఈ ప్రాంతానికి మీరు విధ్వంసం సృష్టిస్తున్నారు. అంతేకాదు బడా కార్పొరేట్ల ప్రయోజనాల కొరకు మేము సాధారణ రైతులం ఎందుకు త్యాగం చేయాలి? కార్గో ఎయిర్పోర్టు 200 ఎకరాల్లో కట్టినటువంటివి ఉన్నాయి. కార్గో ఎయిర్పోర్ట్కి ఇంత భారీ స్థాయిలో భూసేకరణ అవసరం లేదు. అందుకని కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఇవాళ విధ్వంసం జరుగుతుంది.
పబ్లిక్ హీరింగ్, ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా, స్థానిక సర్పంచ్కు సమాచారం లేకుండా మీరు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అడుగు పెడుతున్నారు? దయచేసి ఈ విధానాన్ని మానుకోవాలి. ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయండి. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒక ప్రాజెక్టును కట్టదలుచుకున్నప్పుడు ఆ ప్రాంతంలో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలి. ఇటువంటి చర్యలు సరైనది కాదని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు వంకల మాధవరావు, జిల్లా సహాయ కార్యదర్శి. మీడియా ప్రతినిధులకు, రైతులకు, ఈనాటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు జోగి అప్పారావు, ఎయిర్పోర్ట్ పోరాట వ్యతిరేక కమిటీ ప్రధాన కార్యదర్శి. ఏ రోజైతే నవంబర్లో ఎయిర్ ఇండియా వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ భూసేకరణ చేస్తామని తెలియకుండా గ్రామాల్లో ఎప్పుడు చొరబడ్డారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 9 మాసాల నుంచి మేము ఈ నిరసన అనేది అనేక రూపాల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా మాకు తెలియకుండా నిర్ణయం తీసుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చి అభిప్రాయ సేకరణ చేస్తామనడము ఇది సమంజసం కాదు. మరి ఇటీవల కాలంలో ఆర్డీఓ గారు మా ఊరు వస్తారని చెప్పి, అలాగే రాంపురం వస్తారని చెప్పి వస్తామని చెప్పడమే తప్పించి ఈ రోజు వరకు ప్రజల అభిప్రాయాన్ని తీసుకోలేదు. మేము ఏకకంఠంతో మొదటి నుండి కలెక్టర్ గారికి 2 దఫాలుగా, ఆర్డీఓ గారికి 2 దఫాలుగా, అలాగే ఎంఆర్ఓ కూడా మా తాలూకు అభిప్రాయాన్ని వెల్లపుచ్చడం జరిగింది. కాబట్టి కార్గో ఎయిర్పోర్ట్ వెంటనే ఇక్కడ నుంచి ఉపసంహరించుకోవాలని స్థానభ్రంశం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.